అంతా అయినోళ్లే కానీ మంచినీళ్ళ గతి లేదని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. నందమూరి నటసింహం బాలయ్య నటించిన అఖండ 2 ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి. పేరుకే పెద్ద స్టార్ హీరో, థియేటర్ల పైన పట్టుండదు. పేరుకే బావ ముఖ్యమంత్రి, తాను ఎమ్మెల్యే. సినిమా రిలీజ్ అయితే కనీసం ప్రీమియర్స్కి పర్మిషన్ కూడా ఉండదు. టికెట్ రేట్లు పెంచుకోవాలంటే 1,00,000 షరతులు. ఇది పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా, 2025లో వస్తున్న బిగ్గెస్ట్ మాస్ మూవీ, సీక్వెల్ హైప్, క్రేజీ కాంబో. ఇన్ని అడ్వాంటేజెస్ మధ్య రిలీజ్ అవుతూ కూడా ప్రీమియర్స్కి 600, రెగ్యులర్ షోస్ పైన 70-100 రూపాయలు టికెట్ రేట్లు మాత్రమే పెంచారు. దానికి కూడా పర్మిషన్స్ లేవు. ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంటే కనీసం రిలీజ్ కంటే 2 గంటల ముందు కూడా పర్మిషన్స్ రాలేదు, బుకింగ్స్ ఓపెన్ కాలేదు. బహుశా ఇది బాలయ్య సినిమా కాబట్టి అనుకుంటా. అవతలి హీరోలకి 1000-1200 పెంచుకోవడానికి ప్రీమియర్ షోస్కి, ఎక్స్ట్రా షోస్కి, బెనిఫిట్ షోలకి మేఘాల మీద పర్మిషన్స్ ఇచ్చినప్పుడు దాంట్లో సగం రేటు పెంచుకోవడానికి ఇంత నిరీక్షించాలా? అఫ్కోర్స్ టికెట్ రేట్లు పెంచడం అనేది రాంగ్ డెసిషన్, ఆడియన్స్ పైన భారమే. కానీ అందరి హీరోలకు అది వర్తించాలి కదా, ఒక బాలయ్యకే ఎందుకు? ఎందుకంటే రాజకీయం. తను ఒక ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు బావమరిది, పైగా రేవంత్ రెడ్డితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మొన్న గోజీ సినిమాకి పెంచినప్పుడు హైకోర్టు వరకు వెళ్ళింది ఈ టికెట్ రేట్ల వ్యవహారం. ఇప్పుడు బాలయ్య సినిమాకి ఆమోదం తెలిపితే రాజకీయంగా చిక్కులు వస్తాయి. అందుకే హ్యాండ్ ఇచ్చారు. 2 రోజులు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి లాభాల్లో వాటా ఇవ్వాలి, డొనేట్ చేయాలి అని షరతులు పెట్టారు. మిగతా హీరోలు ఎంత డొనేట్ చేశారు అది కూడా చెప్పండి. రేపు సంక్రాంతికి రిలీజ్ అయ్యే అన్ని పెద్ద సినిమాలకి ఇదే విధంగా కండిషన్స్ అన్నీ ఉంటాయా? చూద్దాం మరి. అఖండ పార్ట్ 1కి టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు లేకుండానే వెళ్ళాడు బాలయ్య. బ్లాక్ బస్టర్ కొట్టి రియల్ స్టార్ అనిపించుకున్నాడు. కానీ ఇప్పుడు అనవసరంగా భంగపడ్డాడు. సరే, ఇదిలా ఉంటే ఈ 14 రీల్స్ వాళ్ళది ఒక సుత్తి. బాలయ్యకి శనిలా దాపురించారు. బాలయ్య ఫామ్లో ఉన్నాడు, సీక్వెల్ హైప్ కూడా కలిసి వస్తుందని అఖండ 2కి ప్రొడ్యూస్ చేశారే కానీ ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు, ప్రమోషన్స్ లేవు, బుకింగ్స్ లేవు, పర్మిషన్స్ లేవు, అంతా గందరగోళం. సరే, సినిమా రిలీజ్ అయితే ఎలాగూ ఆటోమేటిక్గా పికప్ అవుతుంది, కవర్ అవుతుందిలే అనుకుంటే ఎప్పుడో ఏళ్ళనాటి చెండాలన్నీ అట్టే పెట్టుకున్నారు. అది కోర్టు వరకు వచ్చేదాకా ఆకులు పీకారు, ఇప్పుడు జుట్టు పీకుంటున్నారు. ఎప్పుడో మహేష్ బాబు 1 నేనొకడినే, ఆగడు సినిమాల బ్యాలెన్స్ అలాగే పేరబెట్టుకున్నారు. కనీసం సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతున్నప్పుడు అన్నా కూడా దాన్ని క్లియర్ చేసుకోవడమో లేదంటే ఏదో ఒకటి దాన్ని పంచాయతీ తెంచుకోవచ్చుగా. లేదు, అలాగే నానబెడితే వాళ్ళు సినిమాని ఆపేసి గూటం పెట్టారు. అఖండ 2కి 80 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. వాళ్ళకి ఇవ్వాల్సింది 28 కోట్లు. అంతో ఇంతో ఇవ్వడమో లేదంటే ఆ పంచాయతీ ఏదో తెంచుకోవడమో చేయకుండా బాలయ్యకి బొక్క పెట్టారు. ఇప్పుడు ఆ పంచాయతీ తెగకపోతే రేపు కూడా డౌటే సినిమా. బాలయ్య లాంటి ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకి ఇలా జరుగుతుందంటే ఇక చిన్న హీరోల పరిస్థితి ఏంటో మరి. ప్రమోషన్స్ లేవు, టికెట్ హైక్స్ లేవు, బుకింగ్స్ ఓపెన్ చేయలేదు, ఇప్పుడు ఏకంగా సినిమానే లేదు. బాలయ్య సినిమాకు మాత్రమే ఇలా జరుగుతుందా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. సరే, ఈ అడ్డంకులు, ఈ కుట్రలు బాలయ్యకి ఏం కొత్త కాదు. ఎన్నో దాటుకొని తన్నుకొని ఇక్కడి దాకా వచ్చాడు. ఇంతవరకు ఫ్యాన్స్ సపోర్టే ఉండేది. ఇప్పుడు ఆ శివుడే తోడున్నాడు. సినిమా రిలీజ్ అయితే ఇవన్నీ జూజుబీ అని ధైర్యం చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు. మరి దీనిపైన మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.